మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్‌లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్‌గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చూద్దాం. ఓకే. జూలై 2025 ఓవరాల్‌గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అలా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్కరి రాశి ప్రకారం చూసి చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. జూలై మంత్ మొత్తం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు చెప్పారు. అలాగే ఏంటంటే మేడం, రాసుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే 12 రాసుల ప్రకారం చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి వారికి, మరి వీరికి కూడా టారో కార్డ్స్ ప్రకారం జూలై మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఒకసారి చూసి చెప్తాను. జూలై 2025 మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఫస్ట్ కార్డ్స్ చూసి చెప్తాను. ఓకే ఓకే, సో యా,
సో జూలై 2025 మేషరాశి వాళ్ళ ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీకు వచ్చిన ఒక గైడెన్స్ ఏంటంటే, మీకు ఏదైనా డ్యూస్ ఉంటే గనక, అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్స్, హోమ్ లోన్స్ కానివ్వండి, టెలిఫోన్ బిల్స్ కానివ్వండి, ఎనీథింగ్ వాటిని డిలే చేయొద్దు. ఓకే, ఇమీడియట్గా అంటే మీ దగ్గర అవకాశం ఉన్నట్టయితే వెంటనే అవి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఈ ఎనర్జీ ఏంటంటే, ఈ 1 నెల కోసం చూడకండి, లాంగ్ రన్లో చూసుకోండి. మీరు చాలాసార్లు ఏమనిపిస్తుంటే పర్లేదులే, ఏం కాదులే, కట్టకపోయినా ఓకే అట్లా. సో ఎనీ అప్పు మీ విదిన్ ద ఫ్యామిలీ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా కానీ ఒక కమ్యూనికేషన్, అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనీ తీసుకుని మనం వాళ్ళ దగ్గర చెప్పం, దాని తర్వాత అప్డేట్ ఇవ్వం, ఏం చేస్తున్నాము, వాళ్ళకి ఇస్తామా ఇవ్వమా, వాళ్ళలో కూడా ఒక డౌట్ క్రియేట్ చేస్తాం. సో అట్లాంటివన్నీ లేకుండా మ్యాక్సిమం మీ అప్పులు ఎంతవరకు మైనస్ చేసుకుంటూ వెళ్తే మీకు రాను రాను బాగుంటుంది అనమాట. ఏంటంటే ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా కూడా ఉంటుంది మీకు, మేషరాశి వాళ్ళకి కొంచెం కష్టకాలమే అనుకోవచ్చు. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఓకే, అది ఓవరాల్గా ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఏదైనా జాబ్ మారాలి అనుకున్నప్పుడు కానీ, మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కానీ, మీరు ఎవరితోటన్నా ఏదైనా బిజినెస్ పరంగా నెగోషియేషన్స్ అంటాం కదా, ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా క్లారిటీగా ఫైనాన్స్ విషయంలో చాలా క్లియర్గా మంచి నెగోషియేషన్స్. ఒకవేళ కొత్త జాబ్కి వెళ్తున్నారు, మీకు ఎంత పర్సెంట్ ఇంక్రిమెంట్ కావాలి, డెఫినెట్గా అంత పర్సెంట్ కోసం అడగాలి. కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఎక్కడా లేదనమాట. ఏ విషయంలో అయినా కానీ మీకు ఎంత మనీ, అంటే మీరు ఎంత నెగోషియేట్ చేయాలనుకుంటున్నారో అంత చేసుకుంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. కాకపోతే అది అయ్యేలాగా చేసుకోవడం మీ వంతు. సో ఈ ప్రాక్టీస్లో మీరు ఏదైనా కొత్త జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా కానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ పరంగా ఎవరితోటైనా పార్ట్నర్స్ తోటి నెగోషియేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ, మీరు 3-7-21 ఈ డేట్స్లో మంచి డేట్స్ మీకు, ఇవి లక్కీ డేట్స్ అనమాట ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. ఈ 3 డేట్స్ మీరు చూసుకొని ఆ రోజుల్లో కనుక మీరు వెళ్ళి డీల్స్ క్లోజ్ చేయగలిగితే, ఏ డీల్ అన్నా ఓకే, అది రియల్ ఎస్టేట్ డీల్ అవ్వచ్చు, బిజినెస్, ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ పరంగా, ఈ 3 డేట్స్ చూసుకోండి. ఈ 3 డేట్స్లో మీరు వెళ్ళి నెగోషియేషన్. సో ఇది కాకుండా మిగతా ఏ రోజన్నా మీరు బయటికి వెళ్ళి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు మీరు చేయాల్సిన ఒక చిన్న రెమెడీ కూడా చెప్తాను. పచ్చకర్పూరం ఉంటుంది కదా, చిన్న పచ్చకర్పూరం, అదొకటి పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి. ఇలా బిళ్ళ కర్పూరంలా ఉంటుంది కదా, అది మీ పాకెట్ ఏదైతే ఉంటే చిన్న రెడ్ కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ పేపర్లో కానీ చుట్టి మీ పాకెట్లో పెట్టుకొని మీరు ఆ ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ కర్పూరాన్ని జస్ట్ మామూలు దేవుడి దగ్గర అక్కర్లేదు, మామూలుగా వెలిగించేసేసేయండి అంతే. ఇది ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుంది మీకు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. అంటే అతి నమ్మకంతో చాలా మందికి ఓపెన్గా అన్ని సీక్రెట్స్ చెప్పేసి అన్నీ చెప్పేస్తే మాత్రం మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అసర్టివ్గా ఉండడం అంటే మీకు ఏం కావాలన్నదాన్ని ప్రాపర్గా క్లియర్గా కమ్యూనికేషన్. మీరు ఏంటంటే చెప్పనట్టుగా అవతల వాళ్ళకి అర్థమయ్యి అర్థం అవ్వనట్టుగా కాకుండా, నాకు పలానాది ఇలా కావాలి అన్నట్టు ఒక స్టేట్మెంట్ ప్రాపర్గా చెప్తేనే మీకు వర్క్ ముందుకెళ్తుంది. ఆరోగ్య విషయం చూసుకునేటప్పటికి మీకు ఎంత నిద్ర కావాలో అంత నిద్ర అవసరం అనమాట. మీ నిద్ర దగ్గర మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. కష్టపడే ప్రాసెస్లో నిద్ర అని చాలామంది 3 hours 4 hours ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీ అది కాకుండా లక్కీ కలర్ గ్రీన్ కలర్ మీకు ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. రెగ్యులర్గా విఘ్నేశ్వరుడు ఆరాధన ఒకటి చేసుకోండి. మీ లక్కీ నెంబర్స్ చెప్పాను, లక్కీ కలర్స్ చెప్పాను, ప్లస్ మీరు ఎట్లా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నది చెప్పాను. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ అవి ఫాలో అవుతూ ఉంటే జూలై విల్ గో ఆన్. ఫైనాన్షియల్ విషయాలలో మాత్రం నేను చెప్పినట్టుగా ఎక్కడ అప్పులున్నా, ఎక్కడ డ్యూస్ ఉన్నా జస్ట్ మెల్లిమెల్లిగా అవి తగ్గించుకుంటూ వస్తే మీ బర్డెన్ మీకు తగ్గుతుంది. ఓకే మ్యామ్, జూలై మంత్లోని మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అండ్ ఆ మంత్ మొత్తంలోని మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వరకు బెటర్గా ఉంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.